అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఒక కొత్త డిజైన్ అయితే ట్రై చేద్దామండి. దానికి నేను కుందన్స్ యూజ్ చేశాను. ఇవి ఎలా ఉంటుందో మీరే చెప్పాలి, చేద్దామా వద్దా కూడా మీరే చెప్పాలి. నేనైతే చిన్న ప్రయత్నం అయితే ఒకటి చేశాను, అంటే శారీకి అయితే చేయలేదులే, కానీ జస్ట్ నేను మీకు చేసి చూపిస్తాను. బాగుంటే ప్రొసీడ్ అవుదాము. మీకు కూడా ఐడియా అంతే, ఓకేనా. ఇవి కుందన్స్ తీసుకున్నానండి. ఇలా డిజైన్ వస్తుంది మనకి పైన. ఇవను వీటి తర్వాత ఈ కుందన్స్ కొన్ని గోల్డ్వి అంతే, అవసరాన్ని బట్టి యూజ్ చేసుకున్నాము. అవైతే ఓకేనా, చిన్నవే కదా. ఇలా ఒక 2 తీసుకున్నాను అంతే. ఆ తర్వాత దీని బేస్ వచ్చేసి మనకి MDF బేసెస్ అంటాం. ఇవి మనకి ప్యాకెట్కి వచ్చి పీసెస్ నేను కౌంట్ చేయలేదు. 3, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 20 ఉన్నాయండి. 20 వచ్చాయి పీసెస్. ఇవి వచ్చి మనకి 70 రూపీస్ అంట, ఓకేనా. ఇవైతే అన్ని షేప్స్ అయితే అవైలబుల్గానే ఉన్నాయి షాపుల్లోనూ, ఓకేనా. ఇది వచ్చి మనకి 2 సైడ్స్ హోల్ ఉంటుంది, కానీ నేను 1 సైడ్ హోల్ని యూజ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు గమ్ తీసుకొని ఒక సైడ్ హోల్ ఉన్న దాన్ని వదిలేసి మిగిలిన సైడ్ వీటికి గమ్ అప్లై చేసుకోండి, ఓకేనా. ఆ తర్వాత వీటిని ఖచ్చితంగా ఇవి మనకి సర్కిల్కి సరిపోను ఉంటాయి అన్నమాట, ఓకేనా. ఇవి పేస్ట్ చేసేద్దాము. ఓకేనా, ఇలా పేస్ట్ చేసేసుకోండి. దాని తర్వాత మధ్యలో కూడా దాన్ని పేస్ట్ చేసే ముందు ఈ ఎంటీ ప్లేసులలోని గమ్ పెట్టేసుకొని, ఇక్కడ కూడా 2 వస్తాయి, పెట్టేసుకొని ఈ సర్కిల్ పెట్టేసేయండి. వీటిని ఇలా బేస్ మేము పెట్టుకొని తీస్తే మనకు వస్తాయి, కానీ ఎందుకు అనేసి అలా పెట్టుకుంటే మాటినట్ల. ఓకేనా, ఇలా పేస్ట్ చేసేసుకున్న తర్వాత ఈ మధ్యలో కూడా గమ్ పెట్టేసి సేమ్ ఇదే కుందన్ ఒకటి యాడ్ చేసేయండి. ఇలా, ఓకేనా. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్కి ఇటువైపు ఇవి పెట్టేసి ఈ డైమండ్ కట్ పెట్టాను. ఇలా ఓకేనా.
ఇలా పెట్టేసుకున్నా అండి. దీని తర్వాత ఇటువైపు కూడా తిప్పేసి సేమ్ అవే పెట్టేసేయండి. ఇవి వచ్చి మనము సెంటర్ క్లిప్స్కి, రబ్బర్ బ్యాండ్స్కి, ఇంకా బ్యాంగిల్స్కి ఇలా అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చండి. డిఫరెంట్గానే రెడీ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. మనం కలర్ కుందన్స్ శారీలో కలిసే కలర్స్ మీరు చూజ్ చేసుకొని చేసుకున్నా కూడా సరిపోతుంది. బాగుంటుందని అనుకుంటున్నాను. దీనివల్ల మనకు ఒక యూజ్ కూడా ఉంటుందండి. అందుకని నేను ఇది చూపిస్తున్నాను, లేదంటే తీసుకునేదాన్ని కాదు, కానీ చెప్తాను అది కూడా. సారీ. ఎన్నున్న టైంకు దొరకవండి, ఇది సమస్య. దీని బదులు చేత్తో తీసి పెట్టడం బెటర్. ఇవి డ్రై అయిపోకముందే కాస్త సరి చేసుకోండి, నీట్గా వచ్చేటట్టుగా చూసుకొని. ఈ సెంటర్లో కూడా మళ్ళీ ఇంకొకటి పెట్టేసేయండి. ఓకేనా, ఇలా పెట్టుకోవాలి. మనకి ఇక టైం అంటే ఇక ఇంతే పడుతుంది, చూసారు కదా. అది మీరు ఇంకా ఫాస్ట్గా చేయగలిగితే చేసేయచ్చు, బెటర్గా ఉంటుంది. ఓకేనా, ఇలా చేసుకున్నా అండి. ఇలా చేసుకున్న తర్వాత నీడిల్కి థ్రెడ్ తీసుకొని ఈ హోల్ ఒకటి మనం వదిలేసాం కదా, ఈ హోల్ లోపల నుంచి థ్రెడ్ తీసి ఇక్కడ ఇలా ముడేసేసుకోండి. ముడేసుకున్న తర్వాత మనం ఈ ఫ్లవర్ క్యాప్స్ యూజ్ చేసుకుంటాం కదా, ఇలా ఫ్లవర్ క్యాప్స్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి నీట్గానే వస్తుంది, బాగుంటుంది కూడా. మీరు ట్రై చేయండి, తెలుస్తుంది. అంటే నచ్చుతుందా లేదా అన్నది మనం ఇప్పుడు వైట్లో చేసేసాను మీకు అంతే, కానీ మనం కలర్స్ కూడా యూజ్ చేసుకుంటే బాగుంటుందండి. ట్రై చేయండి. ఇలా అయితే వస్తుంది. ఇక మనకి ఇటువైపు వస్తుంది, ఇటువైపు కూడా వస్తుంది. మీకు ఓపిక ఉండి చేసుకోగలిగితే ఈ పక్కన కూడా మనం స్టోన్ లేస్ అనేది అంటించుకోవచ్చు. ఇలా చేశాను. అయితే ఇటు పక్కన ఇలా చేశాను కదా, ఇక్కడ మీకు ఎంటీ ప్లేస్ కనపడుతుంది కదా, ఆ ఎంటీ ప్లేస్ ఫిల్ చేయడం కోసం నేను ఇలా స్మాల్ బీడ్స్ ఉంటాయి కదా, 0 సైజ్వి, అవి తీసుకొని అక్కడక్కడ పెట్టేశాను. అవే కాదండి, మీ దగ్గర సీడ్ బీడ్స్ ఉన్నా కూడా మనం ఈ గ్యాపుల్లోనే పెట్టేసుకోవచ్చు, లేదంటే అటు వదిలేసుకున్నా కూడా పర్వాలేదు. మనకి ఇది వచ్చి ఇట్లా చేసుకోవచ్చండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ట్రై చేయండి. మీకు శారీలో కలిసే కలర్స్ కుందన్స్ మనం ఎలాగో బ్యాంగిల్స్ కోసమని తెచ్చుకుంటూ ఉంటాం కదా, అలా తెచ్చుకున్నవి ఇలా ట్రై చేసి చూడండి. చేసి వాట్సాప్ స్టేటస్ కానీ లేకుంటే తెలిసిన వాళ్ళకి కానీ పంపించి చూడండి. ఒక ట్రైల్ అయితే నచ్చితే మనకి యూస్ఫుల్గా ఉంటుంది కదా.
కదా. దీనివల్ల యూజ్ ఒకటి ఉందని చెప్పా కదా అండి. అదేంటనంటే ఇప్పుడు ఇక్కడ మనము అంటించుకున్న తర్వాత ఆ హోల్లోని పెట్టేసి దారం కట్టాం కదా అండి. అయితే ఇవి మనకు ఆల్రెడీ డ్రై అయిపోతాయి. వీటిని ఇలాగే మనం వాష్ చేయలేం కదా. అయితే వీటికి మీకు ఓపికండి మీరు చేసుకోగలిగితే నేను చెప్పేది ఏంటంటే ఇవి ఉతకాలనుకున్నప్పుడు, శారీ ఉతకాలనుకున్నప్పుడు ఈ దారాలు మనం కట్ చేసేసుకొని శారీ కట్టుకుంటాం కదా, ఆ దారాలు కట్ చేసేసుకొని ఇవి విడిగా పెట్టేసుకొని శారీ వాష్ చేసుకోవచ్చు. వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇది మనము సూది దారం తీసుకొని కుట్టడమే కదా, ఎంతసేపు అని. మనం ఇలాంటి హెవీవి ఎక్కువగా పెట్టుకోం కదా. ఒక 20 పెట్టుకున్నా, 16, 10 పెట్టుకున్నా కూడా అంతవరకే కదా మనము కుట్టుకోవచ్చు. నార్మల్గా మనం ఒక షర్ట్కి బటన్ కుట్టినట్టు, బ్లౌజ్కి హుక్స్ పెట్టినట్టుగాను ఈజీగా కుట్టేసుకోవచ్చు. లేదంటే కుట్లూడిన దగ్గర మనం మామూలుగా చేతి కుట్టేస్తుంటాం కదా, అలా అయినా సరే కుట్టుకోవచ్చు అనమాట. దీంతో అయితే ఈ యూజ్ ఉంటుంది. మనం ఖర్చు పెట్టి చేయించుకునే టాజల్స్ పాడు అవ్వవు, ఇంకా కొత్తగాను ఉంటాయి, మనకి పాడవకుండా నీట్గాను ఉంటాయి. ఓకేనా, మరి మీకు నచ్చుతుందని అనుకుంటున్నా అండి. నేను దీనికి శారీకి అయితే నేను రెడీ చేయలేదు, జస్ట్ థాట్ వచ్చింది అంతే. ఇవి చేస్తూ ఉంటే అనిపించింది అనమాట. ఇగో ఇలా ఒక సెంటర్ క్లిప్ అయితే ఒకటి చేసా అండి. ఇలా క్లిప్ ఒకటి రెడీ చేశాను. థ్రెడ్ లేకుండానే, నేను థ్రెడ్ యూజ్ చేయకుండానే ఈ పైన ఒట్టిగాని ఇలా పెట్టేసి ఇది ఒకటి రెడీ చేశాను. దీంతోపాటు ఈ రబ్బర్ బ్యాండ్స్ కూడా కుట్టా అనమాట. సో ఇవి చేస్తూ ఉంటే నాకు ఐడియా వచ్చింది, ఇలా కూడా ట్రై చేయొచ్చు కదా, ఒకసారి చేద్దామా అనిపించి. మనం వీటిని హ్యాంగింగ్స్గా కూడా యూజ్ చేసుకోవచ్చు కదా, బ్లౌజ్కి, లెహెంగాకి ఇట్లా హ్యాంగింగ్స్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇది డ్రై అయిపోయిన తర్వాత చాలా గట్టిగా అవుతాయి, మీకు తెలుసు కదా యూజ్ చేసే వాళ్ళకి. ఓకేనా అండి, మరి ఇది ఇవాళ నా ఐడియా. మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉంది అన్నది. నేను శారీకి అయితే అటాచ్ చేయలేదు, జస్ట్ మీకు చూపిస్తున్నా అంతే. ఓకేనా, నచ్చినాయి, బాగుంటాయి, అలా ట్రై చేద్దాము అని మీరు కామెంట్ చేస్తే మనం ప్రొసీడ్ అవుదాం. మనకు ఎలాగో కలర్ కుందన్స్ ఉన్నాయి కదా, మనం ఆల్రెడీ బ్యాంగిల్స్ కూడా యూజ్ చేసాము, అలా రెడీ చేసుకున్నాం. ఓకేనా, ఇలా కలర్స్ తోటి ఈ చుట్టుపక్కల కూడా కలర్స్ తోటి చేసుకోవచ్చండి మంచిగా. 3Dవి అవి ప్లాన్ చేసుకుంటున్నాను వీటితోటి. ఇవి చేసిన తర్వాత నేను మీకు పిక్ పెట్టేస్తాను. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్.